నమస్తే, ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కుంభం కీర్తి రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏం చేస్తారు? గతంలో అనిల్ కుమార్ రెడ్డి ఎక్కడి నుంచే గెలిచారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. సో ప్రస్తుతానికి ఆవిడ డాక్టర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అనేది కూడా మనం ఆవిడతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం చెప్పండి, అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడికి అప్లికేషన్? ఇవాళ నేను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉన్నాను. మన గౌరవనీయులైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ మా జిల్లా మినిస్టర్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరి ఆశీస్తో నాకు టికెట్ ఇచ్చి ఆపర్చునిటీ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. భువనగిరి అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మీ నాన్నగారి పేరు. ఆ పేరుని ఖచ్చితంగా నిలబెట్టుతారా ఈసారి? తప్పకుండా అండి. ఆయన వెనకాల మేము ఎప్పుడు ఉంటాము, మేము నడిపిస్తాము. ఒక వ్యక్తి వెనకాల ఎంతోమంది చాలా కృషి చేశారు. అలా కృషి చేసిన ఎంతోమంది సీనియర్ నాయకులు వాళ్ళందరూ నాతో ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్తో ఖచ్చితంగా నేను ఎంపీగా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీగా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఎలా ఎదుర్కోబోతున్నారు బీజేపీ నాయకులు? ఇప్పుడు బీజేపీ అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ ఆనవార్యాలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళకి పార్టీ స్ట్రెంగ్త్ అనేది లేదు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లోనే మీరు చూసినట్టయితే వాళ్ళ నాయకులే వాళ్ళకు లేకుండే. 3 రోజుల పోలింగ్ ముందు బీజేపీ అసలు ఏమైంది అందరికీ తెలుసు, మన రాష్ట్రం మొత్తం తెలుసు. అది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఖచ్చితంగా కాంగ్రెస్దే విజయం అవుతుంది. గతంలో కూడాను శాసనసభ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పారు, యూత్ అనే వాళ్ళందరికీ కూడాను అవకాశాలు ఉంటాయని చెప్పేసి అలాగే చెప్పారు. అలాగే 40% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా యూత్కి ఎక్కువ అవకాశాలు కల్పించే అవకాశం ఉందనుకున్నారు ఈ 17 సీట్లలో? ఖచ్చితంగా ఉంటుందండి. రేవంత్ రెడ్డి గారు ఆ అవకాశాలు ఇచ్చినందుకే ఇవాళ మీకు 6 యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. భారీ మెజారిటీతో వాళ్ళ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వాళ్ళు గెలిచారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలా అవకాశం కల్పిస్తారన్న ఆశతో ఇవాళ నేను నా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేశాను. ఈ రాజకీయ ప్రస్థానం చూస్తే కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఎంపీ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు యాజ్ ఏ యంగ్ లీడర్గా మీరు? రాజకీయ అవగాహన తక్కువ అని నేను అనుకోనండి. మేబీ నేను తెర మీద లేనేమో, కానీ గత 8 ఏళ్ళుగా నేను మా నాన్నతో కష్టపడి తిరుగుతూనే ఉన్నాను, కాన్స్టిట్యున్సీకి వెళ్తూనే ఉన్నాను. ఆయనతో పాటు నేను చాలా యాక్టివ్గా ఉంటాను పొలిటికలీ. ఆయన ఎలక్షనీరింగ్ కానీ ఇవన్నీ నేనే చూసుకున్నాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలండి. అండ్ ముఖ్యంగా ఎక్స్పీరియన్స్కి మించి ఎంపీ ఎలక్షన్కి కావాల్సింది పెద్దల ఆశీస్సులు. ఆ పెద్దలందరూ నాకు ఆశీర్వదించి నన్ను సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక రకంగా పక్కన పెడితే మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ ఎజెండా ఏంటి, యువత కోసం మీరేం చెప్పి ముందుకెళ్తున్నారు? అసలు యువత ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యంత అధికంగా ఉన్న యువత భారతదేశంలో ఉన్నారు. ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఎట్ అ వెరీ బిగ్ రేట్ అండ్ దర్స్ లాట్ ఆఫ్ యూత్. ఇక్కడ యూత్కి సరైన అవకాశాలు కల్పిస్తే డెఫినెట్లీ మన జీటీపీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ కరెక్ట్గా అందిస్తే వాళ్ళకి ఏ సమస్య లేకుండా వాళ్ళు కావాల్సిన అవకాశాలు కల్పిస్తూ స్కిల్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ జాబ్ ఎన్రోల్మెంట్స్ కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇలాంటివన్నీ కంపెనీస్తో టైఅప్ చేసుకొని ఇలాంటి అవకాశాలన్నీ కల్పిస్తే ఖచ్చితంగా యువత మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. మన గవర్నమెంట్ కూడా మన యువతకి ఇలాంటి అవకాశాలు కల్పించాలని నేను కోరుతున్నాను. నేను గనక ఎంపీలాగా టికెట్ ఇచ్చి గెలిస్తే ఖచ్చితంగా అందరికీ యువతకి ముందుండి సపోర్ట్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అలవుగాని హామీలు ఇచ్చింది, ప్రజలకు చేయలేని హామీలు ఇచ్చింది అంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి? బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ప్రామిసెస్ చేశారండి, చేయలేనివి. ఇప్పుడు నేను ఊర్లలో ప్రచారానికి తిరిగాను. వాళ్ళ బతుకమ్మ చీరలే చాలు అందరూ మహిళలు నవ్వడానికి, తిట్టడానికి. ఇవి కోతులు కూడా వేసుకోలేవు ఈ చీరలు అంటారు. సో ఇప్పుడు ప్రమాణాలు అనేది ఏది ముఖ్యం? ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యమా, లేకపోతే పండుగలకి మనం చీరలు ఇవ్వడం ముఖ్యమా? అలాగే ఆడబిడ్డకి మీరు చదువు ఇవన్నీ, విద్యాభ్యాసము, హెల్త్ కేర్ ఇవన్నీ ఇంపార్టెంటా, లేకపోతే ఏవి ఇంపార్టెంట్? కాంగ్రెస్ పార్టీకి చాలా చరిత్ర ఉందండి. ఇండిపెండెన్స్ కన్నా ముందు పుట్టిన పార్టీ ఇది, ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నారు. నాకు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం. నేను ఆయన గురించి కమెంట్ చేయలేను. బట్ యాజ్ అ పార్టీ
కాంగ్రెస్ ఇస్ హియర్ టు స్టే. ఇట్ విల్ సర్వైవ్. ఇండియా ఇస్ కాంగ్రెస్. ఫైనల్లీ భువనగిరి నుంచి ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు భువనగిరి నుంచి అభ్యర్థిగా ఉన్నా మీరు? అంటే ఉండబోతున్నారు, అప్లికేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా అంటే యూత్కి రేవంత్ రెడ్డి గారు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకుంటా మాట బయట. సో ఏమంటారు ఫైనల్లీ? ఖచ్చితంగా గెలుస్తామండి. ఇట్స్ కాంగ్రెస్. భువనగిరిలో కాంగ్రెసే గెలుస్తుంది. మీరు మన గత ఎంపీలు చూసుకుంటే కూడా కాంగ్రెస్ ఎంపీలే గెలుస్తూ వచ్చారు ఎప్పుడు కూడా భువనగిరిలో. మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులు కూడా నాతో ఉంటాయి. అండ్ మా నాన్నగారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మళ్ళా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చీఫ్ బీర్లా ఎలయ్య గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మందులా శామ్యుయల్, వేముల వీరేశం గారు, వీళ్ళందరూ ఇంతమంది పెద్దలు ఆశీస్సులు అక్కడ ఉన్నదే మొత్తం మా ఎమ్మెల్యేస్ అండి ఇప్పుడు. సో ఇట్ విల్ బీ ఈజీ. అలా అని మేము ఊరికే అలా ఈజీ కేక్ వాక్ ఉంటుందని కూడా నేనేం అనట్లేదు. కష్టపడాలి, కష్టపడతాము, మేము గెలుస్తాము. సో ఖచ్చితంగా ఏదైతే భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఈ సెగ్మెంట్ అయితే ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే ఆ సెగ్మెంట్కి సంబంధించిన అన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ కూడాను ఈ విజయం అనేది చాలా సులువు అని కూడా కీర్తిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, KTV తెలుగు, గాంధీ భవన్. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.